దిలీప్ కుమార్ గారు, అంటే వారు అన్నట్లుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాము, బట్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి లేదు అనేది ఇందాక ఝాన్సీ గారు అన్న మాటల విషయానికి వస్తే, మరోవైపు అటు శంకర్ గారు మరి దానికైతే సరైన డేటా ఇచ్చారా లేదా, సరైన యంత్రాంగం దీని మీద కసరత్తు చేసిందా లేదా అనే విషయంలో మరి ప్రభుత్వం వర్షన్ ఏ విధంగా ఉంటుంది? అదే ఇంతకుముందు నేను చెప్పాను మీకు, యాక్చువల్లీ కాంప్రహెన్సివ్ గా డాటా అంతా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్గోయింగ్ ప్రాసెస్. సో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా 2 lakh వేకెన్సీస్ అంటే విదిన్ 1 year పీరియడ్, అంటే ఇంకా 3-4 months లో అది 1 year టార్గెట్ అయిపోతుంది. సో ఆ లోపలే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఆ లోపలే మొత్తం ఎన్ని ఉన్నాయి, ఏ విధమైన పద్ధతిలో మీరు దాన్ని ఫిల్ చేయబోతున్నామో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా మీకు 1 month లో 2 months లో వస్తుంది. అయితే ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఫేజ్డ్ మేనర్. ఉన్న ఆ ఫేజ్డ్ మేనర్ లో చేయాల్సింది. ఉన్న వేకెన్సీ అని ఒకటేరు ఓవర్ నైట్ నింపడం అనేది సాధ్యపడదు, అది ఇంపాసిబుల్. సో అది ఫేజ్డ్ మేనర్ లోనే రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్స్ అనేది వస్తాయని ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్, ఈ రాష్ట్రంలో మనందరికీ తెలిసి 30 లక్షల మంది దాదాపు నిరుద్యోగులు. మీరు ఒక్క నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది పోయి పాపం కోచింగ్ తీసుకుంటారు. ఊళ్ళలో నుంచి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి సిటీలో ఉండి ఆ వేకెన్సీ తనకే వస్తుంది. ఒక్క పోస్ట్ కి 1000 మంది, 2000 మంది, 5000 మంది పోటీ పడుతుంది. అందులో అది రాదు, ఇక్కడికే వస్తుంది. మీరు ఏం చేయాలి? సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు మహా అయితే 2 లక్షలు ఉంటాయి, లేదు ఇంకా ఎక్కువ మీరు నింపాల్చుకుంటే 3 లక్షలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడే 40 to 45% మన శాలరీస్ కింద మొత్తం బడ్జెట్ పోతుంది. ఇదంతా నింపితే 60% పోతుంది. మీకు మిగిలిన బడ్జెట్ 40% ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ వే. అంటే ఇట్లా రిటైర్ అవుతుంటే ఆ వేకెన్సీ ఫిల్ చేయడం, ఎక్కడ ఎమర్జెన్సీ ఉందో అక్కడ చేయడం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కొన్ని కాలేజెస్ లో, బిఎడ్ కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇది విద్యను దెబ్బ కొడుతుంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి ప్రియారిటీ ఇచ్చి అవి తీసుకోవాలి. అవి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మంత్రులు, ఎంపీలు లేదా ఎవరు కూడా రివ్యూ చేయలేదు, సిస్టమ్ ని రివ్యూ చేయలేదు. ముఖ్యమంత్రి అందుబాటులో ఉండేవాడు కాదు. ఆయన పదవి పోయినాక బస్ యాత్రకు బయలుదేరి ప్రజలు కలుస్తున్నాడు కానీ పదవిలో ఉన్నప్పుడు ఎవరిని కలిసేవాడు కాదు. సరే ఆస్పెక్ట్ పూనిద్దాం, ఆ గొడవ చర్చ అనవసరం. ఈ రోజు మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అనేది ప్రధానం. డెఫినెట్లీ అగ్రి. సో నేనంటున్నా ఆ బాటలో మేము నడుస్తున్నాం. విద్యా వ్యవస్థలో మేము తీసుకురాబోయే సంస్కరణలు ఏమిటి అన్నది మీరు విదిన్ 1 month చూస్తారు. ఇది మొత్తం సమూలంగా సంస్కరణ చేస్తున్నాం. విద్యా వ్యవస్థని కానీ, సిలబస్ కానీ, పాఠ్యాంశాలు కానీ, ఇవన్నీ కూడా ఇది టు బి అమెండెడ్ అండ్ దాన్ని కాంప్రహెన్సివ్ దాన్ని రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఆ దిశగా ప్రభుత్వం ఈరోజు అడుగులు వేస్తుంది. త్వరలో ఏ విధమైన మేజర్ చేంజెస్ విద్యా వ్యవస్థలో రాకపోతున్నాయో మీరు చూస్తారు. అయితే ఒకటి ఏంటంటే, మీరు అంతా ఉన్నటువంటి 3 లక్షలు నింపేస్తున్నారు. 27 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఏం చేయాలి మరి మీరు? ఈ 27 లక్షల మందిని కూడా స్కిల్ ఇచ్చి స్కిల్ కు ఫంక్షన్ ఇస్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో స్కిల్ నైపుణ్యానికి సంబంధించిన ఒక సంస్థను, కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి ఒక వ్యక్తిని చైర్మన్ గా పెట్టి వాళ్ళ ద్వారా మనకు అపారమైన ఫండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్కిల్ కు విపరీతమైన ఫండ్స్ ఉన్నాయి. దానికి గత ప్రభుత్వం వాడుకోలేదు, అన్ఫార్చునేట్లీ వాడుకోలేదు. దాంట్లో ఏదైనా ఒక ట్రేడ్ లో కానీ, ఒక సిస్టమ్ లో కానీ స్కిల్ మీరు ఒక వ్యక్తికి ఇస్తే, అతనికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ లో స్కిల్ ఇస్తే అతనికి ప్రైవేట్ ఉద్యోగం దొరుకుతుంది. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. ఈ 27 లక్షల మంది మిగిలితే వీళ్ళకు రకరకాల శిక్షణలు ఇచ్చి స్కిల్ ద్వారా వాళ్ళే స్టార్ట్అప్లు, స్టాండప్లు, సొంత పరిశ్రమలు పెట్టుకునే దిశగా మీరు వాళ్ళకి తర్ఫీ చేయకపోతే, ట్రైనింగ్ ఇవ్వకపోతే వీళ్ళు లయబిలిటీ అవుతారు, సొసైటీకి దారి తప్పుతారు, తాగుడుకు అలవాటు పడతారు, ఇంకేదో అలవాటు పడతారు, మత్తు మందులకు అలవాటు పడతారు. ఎందుకంటే యువత కదా, మీరు వాళ్ళని ఫ్రస్ట్రేషన్ గురి చేయలేరు. సో వీ హ్యావ్ ఎ విజన్. ఈ రకమైనటువంటి పిల్లలందరినీ కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పద్ధతిగా ఒక పద్ధతిని ఎవాల్వ్ చేస్తున్నాం. ఈ పద్ధతి ద్వారా ఈ పిల్లలకు ఒక శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్, ఇవో ఇది మీరు చేసుకోవచ్చు, ఈ కంపెనీని పెట్టుకోవచ్చు, ఇక నాకు లోన్ వస్తుంది ఎంఎస్ఎంఈ ద్వారా కానీ మరో ద్వారా కానీ వీళ్ళకి లోన్లు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కూడా ఆ స్కిల్ కార్పొరేషన్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపినా అవి ఈ రోజు ఉత్త ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గతంలో కాదు. గతంలో పోయి ఒక కాగితం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని పోతే ఆయన పడుకునేవాడు, ఈయన పడుకునేవాడు. ఎవడన్నా పొరపాటు ఆయనకు వేకెన్సీ ఉందని రాసి తప్ప ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మనకు కాల్ లెటర్ వచ్చేది కాదు. ఈ రోజు అట్లా కాదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ని వాళ్ళు మొత్తం మార్చారు కాన్సెప్ట్. అవేంటంటే దేర్ ఆల్సో స్కిల్ సెంటర్స్. వాళ్ళు మొత్తం నాలెడ్జ్ అంటే దాన్ని కంప్యూటరైజ్ చేసి మీకు అందరికి కూడా ఇంకో పలానా వేకెన్సీ ఉంది, దీనికి ఈ శిక్షణ అవసరం, ఈ శిక్షణ మీరు తీసుకోవాలంటే ఈ పలానా ఇన్స్టిట్యూట్ లో మీకు దొరుకుతుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళంతా కూడా కాంటాక్ట్ చేసి ఈ అందరిని కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి పద్ధతిలో అవే శిక్షణా సంస్థల కింద రూపాంతరం చేయాయి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్. మోడల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ నిర్వహిస్తుంది.
వాటికి ఒక్కొక్కటి 100 కోట్లు ఖర్చు పెడుతుంది. మోడల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అంటే అవి ఏంటి అంటే ఉక్త రిజిస్ట్రేషన్ చేసుకుని నిద్రపోయేవాళ్ళు కావు. పిల్లలందరికీ కేటగరైజ్ చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో వేకెన్సీ గతంలో ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తేనే వాళ్ళ నోటిఫికేషన్ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మాకు ఇన్ని వేకెన్సీ ఉన్నాయి కాబట్టి లింక్ చేస్తారు ఈ పిల్లలకు ప్రైవేట్ లో ఉన్నటువంటి జాబ్లకు ప్లస్ శిక్షణకు. ఇది ఈ విధమైనటువంటి ఒక మోడర్న్ కాన్సెప్ట్ లో ఈ మోడల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తయారైంది. మన దగ్గర చాలా ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% ఫండింగ్ ఇస్తుంది వాటి ప్లస్ మన ఎక్స్చేంజెస్. ఇవన్నీ కూడా తర్ఫీదు కేంద్రాలుగా రూపాంతరించిన సందర్భంలో మిగిలిన ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ రావు కదా గవర్నమెంట్ ఖర్చు. పోయిన వాళ్ళు ఇందులో శిక్షణ తీసుకొని వాళ్ళ కాళ్ళకి వాళ్ళు నిలబడాలని మా ఉద్దేశం. మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం. అతి త్వరలో మీకు విదిన్ 2-3 months లో ఈ కాన్సెప్ట్ ఏంటి, దీన్ని ఎవరిని ఎట్లా వాడుకోవచ్చు, ఎవరు ఏ విధంగా ఉద్యోగం ఉపాధి తెచ్చుకోవచ్చు అని మీకు అర్థం. ఝాన్సీ గారు, అంటే దిలీప్ కుమార్ గారు మాటలు విన్నారు కదా. సో రాసిన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, మరి మిగతా అంటే 3 లక్షల మందికి వస్తాయి, మిగతా 27 లక్షల మంది పరిస్థితి ఏమిటి అంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ దానికి తగ్గ ఒక మోడల్ క్రియేట్ చేస్తున్నాము, 2-3 నెలల్లో దీనికి సంబంధించి ఒక పాజిటివ్ అవుట్పుట్ కూడా ఉంటుంది అంటున్నారు. సో ఇప్పుడు విద్యార్థి లోకం యొక్క యాంగిల్లో పర్సెప్షన్లో కనుక చూస్తే మరి నిజంగా వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆతృత ఏ విధంగా ఉంది, ఎటువంటి ఆందోళన విద్యార్థులు చేసే పరిస్థితులు? ఝాన్సీ గారు. ఒకటండి, వారు చెప్పినట్టు మిగతా వాళ్ళ ఉద్యోగాలు రాని వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కావచ్చు, వాళ్ళు స్వయంగా ఉపాధి పొందే విధంగా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము 2-3 months లో అని చెప్తున్నారు. దీన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ఉన్న వాస్తవం వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒకటేంటంటే ఉన్న ఉద్యోగాలని ఫస్ట్ ఫిల్ చేయాలి కదా. ఫస్ట్ ఉన్న ఉద్యోగాలను ఫిల్ చేసి ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే మిగతా వాళ్ళ గురించి కూడా మీరు చెప్పిన విధంగా ముందుకెళ్ళండి. దీన్ని ఖచ్చితంగా నేను స్వాగతిస్తాం. కానీ ముఖ్యంగా ఇప్పుడు డిఎస్సి కావచ్చు, దాదాపు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటు Group 2, Group 3 లో కావచ్చు. అదే విధంగా అప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో 1:100 ప్రకారం షార్ట్ లిస్ట్ తీయాలి Group 1 అభ్యర్థులను అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ కావచ్చు. జాబ్ క్యాలెండర్, ముఖ్యంగా నిరుద్యోగ యువత నుంచి రైజ్ అయ్యే పాయింట్స్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు వెంటనే ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎందుకు నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వట్లేదు, ఇచ్చిన తడప నోటిఫికేషన్లు ఇచ్చి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 10 ఏళ్లుగా ఇదే విధంగా మోసపోయారు నిరుద్యోగ యువత. ఇదిగో నోటిఫికేషన్, సగం నోటిఫికేషన్లు అంటూ తడప నోటిఫికేషన్లు వేసి 10 ఏళ్ల కాలం గడిపింది. ఇక నిరుద్యోగ యువతలో ఓపిక నశించింది. ఎందుకంటే సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతూ ఉద్యోగం వస్తుందని ఇక్కడ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లకే పరిమితం అవుతున్నారు తప్ప ఇటు గవర్నమెంట్ ఉద్యోగం రాక అటు ప్రైవేట్ పరంగా వాళ్ళు వెళ్ళలేక అటు ఇటు కాకుండా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి మేజర్ గా వెంటనే వీళ్ళు ఉన్న పోస్టులన్నిటి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టయితే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటాయి అనేది ఒక వివరణ వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్క శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు అన్నిటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలనేది ముఖ్యంగా నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నటువంటిది. శంకర్ గారు చెప్పండి సార్. ఓవరాల్ గా అంటే సిచ్యువేషన్ చూస్తే నిజానికి విద్యార్థులు తర్వాత ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళ విషయంలో గత ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? నిజానికి గత ప్రభుత్వం ఏ రకంగా ఊరించిందో అందరికీ తెలుసు, బట్ అప్పటి సిచ్యువేషన్స్ అండ్ ఇప్పటి సిచ్యువేషన్స్ అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాగానే కనీసం అందరికీ ఆర్డర్స్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అది స్వాగతించాల్సినటువంటి విషయం. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం చేయదు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వంలో వ్యక్తులు ఏదైతే స్థానాలు ఉన్నాయో, ప్లేసెస్, వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీలు ఉన్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రజలకు సేవ చేయగలుగుతుంది. ఈ ప్రభుత్వ సేవ అనేది నాణ్యమైన సేవ అందించాలంటే తప్పకుండా శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగులు ఉండాలి. ఈ ఉద్యోగ స్వామ్యాన్ని గుదిబండగా ప్రభుత్వాలు భావించిన రోజున ప్రభుత్వ పాలన అది చాలా నిర్వీర్యమవుతుంది, దాంట్లో ఉన్నట్టు క్వాలిటీ లోపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము దిలీప్ కుమార్ గారు అన్నట్టు 30 లక్షల మందికి మనం ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వంలో ఇవ్వలేము. అదేవిధంగా కానీ ఉన్న ఖాళీలు వెంటనే ప్రకటించి ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో అక్కడ వరకు ఇవ్వాలి.
అయితే గత ప్రభుత్వము మనకు జిల్లాల్ని విభజించింది. జిల్లాల్ని విభజించినప్పుడు ఆ జిల్లాలకు దామాషాప్ లెక్కన ప్రకారం రావాల్సినటువంటి ఉద్యోగుల సంఖ్యను కూడా ఈ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవాలా. ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలని అవసరం ఉంటుంది. తహసీల్దార్ కావాలి, టీచర్లు కావాలి, డైట్స్ కావాలి, అనేక సంస్థలు మరి మండల కేంద్రాల్లో ఉండాలి. అట్లా కాక ఏం చేశారు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఒకరిని ఇద్దరిని పక్క జిల్లాలకు పంపించారు. దాని ద్వారా పనులు సరిగా సక్రమంగా జరగట్లేదు అనేది నిర్విధాంశం. కాబట్టి నూతనంగా ఏర్పడిన జిల్లాల విషయంలో నూతన ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తుంది ప్రభుత్వం అనేది కూడా దీని లెక్కలో తీసుకోవాలి. ఇంకొకటి, మన దిలీప్ కుమార్ గారు అంటున్నారు స్కిల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇస్తే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల్లో కూడా కేవలం 13% మందికి మాత్రమే ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నవి. ఎందుకు అంటే మనం ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ విద్య అంత నిర్వీర్యంగా ఉంది. ఇంకొకటి, నేను పెద్దలు దిలీప్ కుమార్ గారు జాగ్రత్త వినాలి. ఈ దేశంలో ఈ రాష్ట్రం అయితే మొత్తానికి అన్ని ఇండికేటర్స్ లో విద్యలో వెనుకబడి ఉంది. పెర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ నుంచి మొదలు పెట్టుకుంటే శానిటేషన్ నుంచి ఫలితాల దాకా విద్యా వ్యవస్థ వెనుకబడి ఉంది. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి 3వ తరగతి సంబంధించిన రాయడం చదవడం కూడా రావట్లేదు. అభ్యసన దారిద్ర్యం ఉంది. ఈ అభ్యసన దారిద్ర్యం వల్ల రావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా రాకుండా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మరింత పేదరికంలోకి వెళ్తున్నారు అన్నటువంటి నివేదికలు ఉన్నాయి. ఈ నివేదికల్ని సక్రమంగా అధ్యయనం చేసి అభ్యసన దారిద్ర్యం నుంచి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని బయటకు తీయాలి అంటే ఖచ్చితమైన విద్యా పర్యవేక్షణ అధికారులు కావాలి, ఉపాధ్యాయులు కావాలి, సరి అయినటువంటి విద్య కావాలి. అప్పుడు మాత్రమే ఈ పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్కిల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎంచుకొని బయటకు వెళ్ళగలుగుతారు. దానికి జాతీయ విద్యా విధానం సూచించినటువంటి అనేక అంశాలను, సిఫారసులని పరిగణలోకి తీసుకొని విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆధారిత విద్యను కనుక మనం ప్రవేశపెట్టి ఉద్యోగానికి విద్యకు సంబంధం లేదు, ఈ రెండింటికి ఒకటి కాదు, కేవలం డిగ్రీ వచ్చినంత మాత్రాన మనకు ఉద్యోగం రాదు అనే ఒక నారేటివ్ ని కనుక మనం సెట్ చేయకపోయినట్టయితే ప్రభుత్వాలకే కాదు ప్రైవేటు వ్యక్తులకు కూడా ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం. ప్రైవేటు ఉద్యోగాలను కూడా వారన్నారు ఇప్పుడు మనము సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టి ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా అడ్వర్టైజ్ చేయాల్సిందే. అక్కడ కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందే. అక్కడ కూడా మనకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆటిట్యూడ్ ఎలా ఉందంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాన్ని మాత్రమే నేను చేయాలి అనేటువంటి ఆటిట్యూడ్ ఎందుకు వచ్చిందంటే మనము బ్రిటిష్ వలసవాద గుమాస్తాలను తయారు చేసే విద్యా విధానాన్ని ఇన్ని రోజులు మనం పాటించినాం. ఆ గుమాస్తాలను తయారు చేసే విద్యా విధానం నుంచి మన వృత్తి ఆధారితంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా టెక్నాలజీని వాడుకొని నైపుణ్య ఆధారంగా తమ ఉత్పత్తులను తామే అమ్మి నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక విద్యా విధానాన్ని ఈ నూతన ప్రభుత్వం ఆలోచించి అంటే శంకర్ గారు ఒకసారి సారీ ఫర్ ది అబ్జెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.